నెల్లూరు వస్తున్నారా, జగన్ కోసం వస్తున్నారా, చిత్తూరు నుంచి వస్తున్నారా, లేకపోతే ప్రకాశం నుంచి వస్తున్నారా, కడప నుంచి వస్తున్నారా, కర్నూలు నుంచి వస్తున్నారా, అనంతపురం నుంచి వస్తున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు? వస్తున్నారు అనుకున్నోళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు రేపొద్దున ఏదో ఒక కేసులో ఉంటారు. ఆ కేసులో తొక్కిసలాట కేసు అవుతుందా, తోపులాట కేసు అవుతుందా, లేకపోతే దుర్మార్గంగా ప్రవర్తించారని కేసు అవుతుందా, ఏదో ఒక కేసు అవుతుంది. వెళ్ళేటటువంటి రూట్లోనైనా కేసులు పెట్టచ్చు, అక్కడికి వెళ్ళాకైనా కేసులు పెట్టచ్చు, వెళ్ళి తిరిగి వస్తుండగానైనా కేసులు పెట్టచ్చు. ఓవరాల్గా జగన్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడాలి, జగన్ కార్యక్రమం నిర్వహించాలంటే భయపడాలి, జగన్కి సంబంధించిన అనుమతులు అడగాలంటే భయపడాలి, ఆ తర్వాత కేసులు ఎదుర్కోవాలి, జైళ్ళకి వెళ్ళడానికి సిద్ధం కావాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సందర్భం. జగన్ నెల్లూరు టూర్ సందర్భంగా తాజాగా విధిస్తున్న ఆంక్షలు చూస్తుంటే 10 మంది రావాలి, 10 మంది ఎట్టొస్తారు? వాళ్ళంతటా వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు అందులో కొంతమంది మీద మనకు నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, లేదా ఒక 2-3 పేర్లు పెట్టి సో అండ్ సో అని పెట్టేస్తారు. అంటే ఎంతమందినైనా ఆ తర్వాత అరెస్ట్ చేయొచ్చు. ఆ దిశగా అడుగులు వేయడం ఇప్పుడు అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కిందన కీర్తించబడుతోంది.